సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ హై అలర్ట్ మనకి దాని సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. ఈ రోజు మనం ఎక్స్ ఆర్మీ సోల్జర్ 10 ఇయర్స్ పాటు మనకి ఆర్మీలో మనకి సర్వీస్ చేసి వచ్చిన మధు గారితో. హలో అండి మధు గారు. నమస్తే కీర్తి గారు. మనకి భారతదేశం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. అవును. మోస్ట్లీ మనకి ఢిల్లీ దగ్గర ఉండే ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ నుంచే మనకి 26 ఎయిర్పోర్ట్స్ దాదాపు మనకి పంజాబ్, అమృత్సర్ వీటన్నిటి ప్లేసెస్ లోంచి కూడా హై అవును. అలర్ట్ నిన్న ఈవినింగ్ నుంచే ఇచ్చేసారు. కాశ్మీర్ ఇచ్చారు. వీటన్నిటి ప్లేసెస్ లో. అవును. సో ఈ హై అలర్ట్ దేని గురించి ఇచ్చారంటారు? అంటే మనకి వార్ ప్రభావం ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు మన ఇండియా పైన, దేశం పైన? ఒక అఫీషియల్ వార్ డిక్లరేషన్ అనేది మనం ఇంతవరకు ఇవ్వలేదు. బట్ వీఆర్ ఫైటింగ్. సి వార్కి డిక్లేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్. బాంబులు గట్టిగేస్తే అది వారి కింద లెక్కకు వస్తుంది. క్లియర్. సో ప్రతి దాడిని మనం తట్టుకోవాలి కాబట్టి, సో ప్రతి దాడి యొక్క ముఖ్యమైన టార్గెట్స్ ఏముంటాయి? ముఖ్యంగా హెడ్ క్వార్టర్. కరెక్ట్. మన అంత మెకానిజము మన ఇండియాకి గుండెకాయ ఎవరు? ఢిల్లీ. ఢిల్లీ. యా. ఓకేనా? సో మన ఆర్మీ ఆపరేషన్స్, ఆర్మీ హెడ్ క్వార్టర్, నేవీ హెడ్ క్వార్టర్, యా. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్, మన పార్లమెంట్, మన హోల్ మెకానిజం, మన డిఫెన్స్ మెకానిజం కూడా ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతుంది. అవుతుంది. యా. వివిధ బేస్లు ఏవైతే బేస్లు ఉంటాయో, ఎయిర్ బేసెస్ కానీ ఆర్మీ బేసెస్ కానీ, చండీగఢ్, అంబాలా, ఇట్లా మన జమ్మూ, ఈవెన్ ఎయిర్ బేస్లు కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఆపరేషన్ నడుస్తుంది. బట్ ఆర్డర్స్ ఆర్ గివెన్ ఫ్రమ్ ది ఢిల్లీ ఓన్లీ. సో వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏముంటుంది? ఢిల్లీ. ఆబ్వియస్గా ఢిల్లీ ఉంటుంది. అక్కడ రాకపోకల్ని కూడా ఆపేశారు. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. మనకి అక్కడ జరిగే ఐపీఎల్ మ్యాచెస్ కి ఖచ్చితంగా, ధర్మశాలలో ఖచ్చితంగా, జరిగే ఐపీఎల్ ఖచ్చితంగా. మ్యాచ్ కూడా రద్దు చేసి వాళ్ళని పంపించేశారు. అంటే ఇవన్నీ చేయడం ద్వారా దేశ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకెంత ఉండబోతుందో ఈ వార్ తీవ్రత అనేది భయపడుతున్నారు. మంచి సో ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా సామాన్యుల్లో ఉండే భయం ఉంటుంది. అంటే ఒక సాధారణ పరిస్థితి నుండి అలర్ట్ అనగానే కరెక్ట్. అరే ఇదేంటి యుద్ధం, మా మీద నిజంగానే బాంబు పడుతుందా అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక సోల్జర్గా బార్డర్లో ఉండి ఫైట్ చేస్తే మేమే భయపడం. మీరు లోపల ఎన్నో 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఎవ్వరేం భయపడద్దు. బట్ అలర్ట్గా ఉండాలి. కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర ఎలాగైతే గైడెడ్ మిజైల్స్, క్షిపణులు, ఎలాగైతే అణుబాంబులు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా మనతో సమానంగానే ఉన్నాయి. ఓకేనా? ఓకే. దిస్ ఇస్ ట్రూ. మనం చెప్పుకోవడం కాదు. దట్ ఈస్ ట్రూ. బికాస్ చిన్న దేశమైన పాకిస్తాను మిలిటరీ పరంగా ఒక మంచి గట్టిగా తన స్థానాన్ని నిలుపుకోగలిగింది. మిగతా వాటిలో మొత్తం పాపం వాళ్ళు విఫలమైపోయారు. వాళ్ళకంత లేకుండే బికాస్ ఆఫ్ దైర్ ల్యాండ్, అది అక్కడ ఉన్నటువంటి మెకానిజం కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ మన సాధారణ పౌరులు భయపడాలి, అలర్ట్గా ఉండాలి, లార్జ్ గ్యాదరింగ్స్ పెట్టుకోవద్దు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది లార్జ్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్, ట్రావెలింగ్, డిఫెన్స్ ఏరియాస్, ఎయిర్ బేసెస్, తర్వాత పెద్ద పెద్ద రద్దీ టూరిస్ట్ ప్లేసెస్ లైక్ తాజ్మహల్, ఎర్రకోట లాంటి ప్రదేశాలని మనం అవాయిడ్ చేయాలి. ట్రావెలింగ్ అవన్నీ. యా. దాని తర్వాత క్రికెట్ మ్యాచ్, కాన్సర్ట్స్, పెద్ద పెద్ద లార్జ్ గ్యాదరింగ్ ఈవెంట్స్ని కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో మన ఇండియన్స్ కంతా ఒక కుతూహలం ఉంటుంది. మన దేశ జవాన్ల కోసం మనం ర్యాలీ చేద్దాం, కొవ్వొత్తులు పడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అనుకుంటారు. ఐఎమ్ టెల్లింగ్, ఒక సోల్జర్గా, ఈ దేశ పౌరుడిగా నేను చెప్తున్నాను, దయచేసి అలాంటి ఏమి మనం చేయొద్దు. ఎందుకంటే మనం సపోర్ట్ చేయాలి అంటే, మోరల్గా మన జవాన్లకు మనం సపోర్ట్ చేయాలంటే మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, సపోర్ట్ చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మీకు సపోర్ట్ చేయాలంటే మన అవసరం పడుతుంది దేశానికి, ఆర్థికంగా, వ్యక్తుల పరంగా. సపోర్టివ్ గ్రూప్స్ ఉంటాయి ఫైటింగ్ గ్రూప్స్కి ఇండియన్ ఆర్మీలో. మీరు వెళ్ళండి, మీకు పిలిపిస్తే మీ దేశభక్తిని చాటుకోండి. బట్ నాట్ విత్ ది లార్జ్ గ్యాదరింగ్. ఏదో మనం చేయబోయి ఏదో జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా మీకు, వాళ్ళ దగ్గర కూడా మన అంత ఆయుధ సంపత్తి ఉంది వాళ్ళకి. సో ఈ అలర్ట్ని మనము ఖచ్చితంగా రెడ్ అలర్ట్గా తీసుకోవాలి. ఇది ఇగ్నోర్ చేయడానికి లేదు ఎట్టి పరిస్థితిలో. అంటే లైక్ ఈ స్లీపర్ సెల్స్ వల్ల ఏం జరిగిందంటే, కమాండ్ ఇస్తారు అంతే, ఇక్కడే ఉంటారు, మన హైదరాబాద్లో ఉంటారు, లార్జ్ గ్యాదరింగ్లో 100 మందిని కాల్ చంపేస్తారు,
వాడు చచ్చినా పర్లేదు, వాళ్ళంతా ఆత్మాహుతి దాడికి యా యా తెగించిన వాళ్ళు వాళ్ళంతా నేను అదే కూడా. అడుగుదాం అనుకున్నాను. మన రెండు మ్మ్, తెలుగు మ్మ్, రాష్ట్రాలకి మ్మ్, మ్మ్. థ్రెట్ అనేది ఎంత వరకు వస్తుంది? ఎందుకంటే ఖచ్చితంగా. మనందరం కూడా భయపడుతున్నాం. నిన్న జరిగిన ఆ దాడులు మనకి కాశ్మీర్లో కానీ అమృత్సర్లో కానీ జరిగిన అటాక్ ద్వారా అవును, అవును. ఇక్కడున్న మనందరం కూడా చాలా భయభ్రాంతులకి గురయ్యాం. యాక్చువల్లీ అందరూ కూడా అనుకున్నారు మన దగ్గర కూడా మ్మ్, సూపర్ స్టార్స్ ఉంటారు, సో మనం కూడా ఎంతవరకు సేఫ్ అనే క్వశ్చన్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా వచ్చింది యాక్చువల్లీ. ఖచ్చితమైన విషయం ఇది. దీని మీద మనం చాలా ఫోకస్ చేయాలి. ఎందుకంటే బార్డర్ స్టేట్స్ లో థ్రెట్ ఎలాగో ఉంటుంది. ఎందుకు? దట్ ఈస్ ద క్లోజెస్ట్ రేంజ్ టు హిట్ ది టార్గెట్ ఎగ్జాక్ట్. ఫర్ ది ఎనిమీ. ఓకే, మనం కొంచెం లాంగ్ టార్గెట్ ఉంటాం. ఎప్పుడైనా మనల్ని డ్యామేజ్ చేసేవాడు మనం ఎలా అష్టదిగ్బంధనం ఆలోచిస్తాడో వాడు కూడా 4 డైమెన్షనల్ ప్లాన్ చేసుకుంటాడు. ఓకే, ఎలా ప్లాన్ చేస్తాడు? వానికి స్లీపర్ సెల్స్ ఉంటారు. వాన తీవ్రవాదులు మన దగ్గర సంవత్సరాల తరబడి మారవేషంలో తిరుగుతున్నారు. గుంపులో పడి 1-2 మ్యాగజైన్స్ ఖాళీ చేస్తే చాలు 30 వికెట్లు డౌన్. అంటే అంటే ఎలా ఉంటుంది అంటే అది మనం మాట్లాడుకున్నంత సింపుల్ కాదు. అది లైక్ ఆ డ్యామేజ్ అయిన తర్వాత తెలుస్తుంది మనం అప్పుడు ఎలర్ట్ అవుతాము. సో కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎక్కడో ఉందిలే, అమృత్సర్లో వేస్తే మనకేంటి అనేది ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ చేయకూడదు. ఈ దేశ ప్రతి పౌరుడు అలర్ట్గా ఉండాలి. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. మీకు శబ్దాలు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తే ఇమీడియట్లీ మీరు ఇళ్లలోకి, బంకర్లోకి చొరబడాలి. వీలుంటే స్ప్రెడ్ అవ్వాలి. ఓకే, వీలుంటే స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోవాలి. ఒక చోట ఉండడానికి ట్రై చేయొద్దు. గుంపులుగా ట్రావెల్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు లార్జ్ గ్యాదరింగ్స్ పెట్టుకోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉండాలి. అనుమానితులు ఎవరైనా మీకు అనిపిస్తే, వెపన్ క్యారీ చేస్తున్నారు, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం స్థానిక పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. డయల్ 100కి కాల్ చేయాలి. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ఇలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. భయపడకుండా అలర్ట్ గా ఉండాలని అంతే, అంటారు, obviously, right? obviously. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మధు గారు. Thank you, ఇన్ఫర్మేషన్.